పునర్జన్మలో గత జన్మ ఆనవాలు, పునర్జన్మ అనగా క్రొత్త జన్మ, మరలా జన్మించడం. గత జన్మ అనగా పాత జీవితం, పునర్జన్మలో అనగా నూతన జన్మలో పాత జీవితం యొక్క ఆనవాలు. ప్రతి మనిషి తల్లిదండ్రుల గర్భాల నుండి ఈ భూమి మీదకి వచ్చాడన్న సంగతి మనందరికీ తెలుసు. తల్లి గర్భం నుండి వచ్చిన మనము మరలా నూతనంగా జన్మించవలసిన అవసరత ఉంటుందా? తల్లి గర్భం నుండి వచ్చిన మనకు మరొక జన్మ ఉంది, అది పునర్జన్మ. అది చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు, బ్రతికుండగా మరో జన్మ. ఏంటది? పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతకడమే పునర్జన్మ. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి మరలా నూతన జన్మను సంపాదించడమే పునర్జన్మ. బాప్తిస్మము తీసుకోవడమే పునర్జన్మ. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకున్న నీవు ఆ ఇహలోక మాలిన్యాన్ని కడిగి వేసుకోవడమే పునర్జన్మ సంబంధమైన స్నానం. బట్టలు బాగా మురికిగా ఉన్నప్పుడు సబ్బుతో మనం క్లీన్ చేసిస్తాం, మురికిగా ఉన్న దాన్ని శుభ్రం చేస్తాం. అలాగే మురికిగా ఉన్న మన బ్రతుకులు ఈ లోక మాలిన్యాన్ని అంటించుకొని పాపములో మొక్కుతున్న మన జీవితాలను శుభ్రం చెయ్యడానికే మరలా దేవుడు పెట్టినదేంటో తెలుసా? బాప్తి